జై శ్రీరామ్. నేను మీ కృష్ణవేణి. బొట్టు లేకుండా నేను ఉండలేను, బొట్టు లేకుండా గడప దాటను, బొట్టు లేకుండా నేను బ్రతకలేను. ఈరోజు మన వీడియోలో బొట్టు గురించేనండి. కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఆటోమేటిక్గానే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. బొట్టు లేకుండా నేనుండలేను, బొట్టు లేకుండా గడప దాటను, బొట్టు లేకుండా నేను బ్రతకలేను. చివరికి చనిపోయిన శవానికి కూడా బొట్టు పెడతారు కదా మన పెద్దలు. చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీకం. ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావలసిందే కదా. నామం పెట్టుకుంటావా? పెట్టుకో, అది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోమంటుంది. కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో, ఇది సౌభాగ్యానికి సోపానం. ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో, అది కాషాయానికి ప్రతీక, త్యాగానికి భూమిక. రెండు కనుమ మధ్యన ఉండేది ఆజ్ఞాచక్రం. 72,000 నాడులకు అది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒకటి బొట్టు పెట్టు. నీవు బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వాడికి పవిత్రమైన భావన కలుగుతుంది. అందుకే బొట్టు పెట్టుకోండి, నిండుగా ఉండండి, మన ధర్మాన్ని పాటించండి, మన మూలాల్ని వదిలేయకండి. ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.